नानान्त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनः शृण्वन्नोतिभिः सीदसादनम् श्रीमहागणाधिपतये नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। జయగురుదేవ్. సో 27వ శ్లోకం దగ్గర ఉన్నాము, చదువుతాము. జాతస్య హి ధ్రువో మృత్యుః జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యేర్థే తస్మాదపరిహార్యేర్థే నత్వం శోచితుమర్హసి. నత్వం శోచితుమర్హసి. సో అయితే ఆత్మ స్వరూపం యొక్క ప్రకరణము ఉపసంహారం జరుగుతున్నది. ఆల్మోస్ట్ లాస్ట్ వాక్యాల్లో ఉన్నాం. చెప్పవలసిన విషయం అంతా చెప్పేశారు. ఆత్మ అచ్ఛేద్యము, అవికార్యము, అవ్యక్తము, నిత్యము, అవినాశి, శాశ్వతము, ఇవన్నీ చెప్పేశారు. ఆత్మ యొక్క స్వరూపం అంటే మన చైతన్యము నిత్యము, మన చైతన్యము అవినాశి. పైగా మన చైతన్యం నుండి, పరమాత్మ నుండి, భగవంతుడి నుండి బుద్ధిలో అంటే జగత్తులో మిగిలిన విషయములు కనిపించేటట్టు ఇంద్రియములకు గోచరము అయ్యే వస్తువు కాదు. ఇంద్రియములకు గోచరమయ్యేది ఏది కూడా మన స్వరూపము కాదు. ఎందుకంటే మన స్వరూపము పరమాత్మ, చైతన్యము, పరబ్రహ్మ, ఇవన్నీ పర్యాయ పదములు ఆత్మస్వరూపము విషయం చెప్పినప్పుడు. సో కనిపించేది ఏది కూడా మన స్వరూపమైన పరమాత్మ కాదు. ఏ కనిపించడానికి ఆధారమైన వెలుగు ఏదైతే ఉందో అదే మన స్వరూపం. ఆ వెలుగు అవ్యక్తము, అచింత్యము అని చెప్పారు. అయితే అందుకని నువ్వు శోకించకూడదు. దానికి అది అవినాశి. సో దాని గురించి నువ్వు శోకించుట తగదు. శోకించుట మానేసి, అంటే శోకం ఎక్కడి నుంచి పుట్టినది, మళ్ళీ మొట్టమొదటి 11వ శ్లోకం దగ్గర ఎక్స్ప్లెనేషన్కి వెళ్తే అర్జునుడికి నేను ఫలానా, వీళ్ళందరూ నా వాళ్ళు, దేహాభిమానం నుంచి పుట్టినది శోకం. నేను ఈ దేహము, మనస్సు, దేహము, ఇంద్రియము అయిన సంఘాతము నేను అంటే నా స్వరూపము అది అనే అజ్ఞానము నుండి శోకము బయలుదేరింది. ఆ శోకము నుండి కర్తవ్యాన్ని వదిలేసేయాలనేటటువంటి ఆలోచన పుట్టి తన కర్తవ్యమైనటువంటి యుద్ధాన్ని వదిలేసి తనకు అనవసరమైనటువంటి సన్యాసాన్ని పుచ్చుకోవాలనుకుంటున్నాడు. సో అజ్ఞానాన్ని తొలగించాలంటే దానికి రూట్, మూల కారణమైనటువంటి దేహాభిమానమును తొలగించాలి అనే, ఆ శోకమును తొలగించాలి అంటే దానికి మూల కారణమైనటువంటి దేహాభిమానమును తొలగించాలి అనే ఉద్దేశంతో మన స్వరూపము, నీ స్వరూపము అయ్యా అర్జున, నీ స్వరూపము నువ్వు అనుకుంటున్నట్టు ఈ దేహము, మనస్సు, ఇంద్రియము, బుద్ధి యొక్క సంఘాతము కాదయ్యా. నీ స్వరూపము అవ్యక్తము, అవినాశి, నిత్యము, శాశ్వతము, అచింత్యము అయినటువంటి నీ హృదయంలో ఉన్నటువంటి అని చెప్పి, నీ స్వరూపమే కాదు వీళ్ళందరి స్వరూపము కూడా అది అని చెప్పి, అది నీ స్వరూపమైనటువంటి ఆ వెలుగు అవ్యక్తము, అచింత్యము, అదాహ్యము, ఇన్ని రకాల విశేషణాలతో చెప్పి నెగేషన్ పద్ధతిలో విశేషణాలన్నీ చెప్పుకుంటూ వచ్చి, అంటే కనిపించేది నీ స్వరూపము కాదు, మారిపోతూ ఉండేది నీ స్వరూపము కాదు, పుట్టేది గిట్టేది నీ స్వరూపము కాదు అని చెప్పుకుంటూ వచ్చి, కాబట్టి నువ్వు శోకించకూడదు. శోకమును వదిలేసి నువ్వు చేయాల్సినటువంటి కర్తవ్యం ఏదో ఆలోచించుకుని చేయటమే కానీ శోకించి కర్తవ్యమును వదిలేయుట అనేది చేయరాదంటే అది వివేకవంతుడు చేసే పని కాదు అని అంటేనే కానీ ఇక్కడ ఏదో నువ్వు చేస్తే నీకు పుణ్యం వస్తుంది, చేయకపోతే పాపం వస్తుంది అనే కాంటెక్స్ట్ లో చెప్పట్లేదు. ఆ మాట అంటాడు, బట్ అది ఇంకా
సరే నువ్వు అలా అనుకుంటున్నావు కాబట్టి కానీలే అని చెప్తున్నటువంటి మాటే అవుతుంది. కానీ యథార్థం అయితే ఆ, నువ్వు శోకించి కర్తవ్యమును వదిలేయుట అనేది చేయకూడదు. శోకము వలన కర్తవ్యాన్ని వదిలేయకూడదు, అది పాయింట్. కర్తవ్యం ఏదో చేయాలి అంతేనే, కానీ అజ్ఞానం వలన పుట్టిన శోకాన్ని బేసిస్ గా చేసుకుని కర్తవ్యాన్ని వదిలేయకూడదు ఆ, అనే అనే థాట్ ప్రాసెస్ ని అర్జునునికి అందించాలని ఈ ప్రకరణం అంతా చెప్పారు. ఆ, అది చెప్పడం అవుతోంది. సరే, అయితే ఇంకా ఈ ముందు శ్లోకంలో అభ్యుపగమ్య అని చెప్పారు. అభ్యుపగమ్య అంటే సరే నేను ఆత్మ నిత్యము అని చెప్తుంటే నువ్వు నమ్మట్లేదు కదా, సరే ఓ పని చేద్దాం, నీ మాటే కరెక్ట్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, ఫర్ ఎ మూమెంట్ లెట్ us ఐ అగ్రి ఆత్మ అనిత్యము. ఆత్మలు కూడా ఆ, అందరూ అనుకుంటున్నట్టు, నువ్వు అనుకుంటున్నట్టు కూడా పుడుతూ ఉంటాయి, గిట్టుతూ ఉంటాయి అనుకుందాం. అనుకున్నా కూడా నువ్వు శోకించకూడదు. అత చైనం నిత్యజాతం నిత్యం వా మన్యసే మృతం. ఏనం అథవా నేను చెప్పినట్టు ఆత్మ నిత్యం కాదనుకుంటే, అథవా ఏనం ఈ ఆత్మను నిత్యజాతం ఎప్పుడు పుడుతూ ఉండేదానిగా, నిత్యం మృతం ఎప్పుడు మరణిస్తూ ఉండేదానిగా మన్యసే అనుకుంటే, తథాపి అప్పుడు కూడా ఓ మహాబాహో నువ్వు త్వం నా ఏవం ఏవం శోచితుం ఈ విధముగా దుఃఖించుట నా అర్హసి తగదు. ఆ ఒకవేళ ఈ ఆత్మలు వీళ్ళందరూ వేరు ఆత్మలు, ఈ ఆత్మలందరూ పుడుతూ ఉంటారు, ఈ ఆత్మలందరూ చనిపోతూ ఉంటారు అనుకున్నప్పటికీ కూడా, అలాగే అనుకుంటాం కదా లోకంలో, అలాగే అనిపిస్తుంది. రోజు ఎవరో ఒకళ్ళు పుడుతూ ఉంటారు, రోజు ఎవరో ఒకళ్ళు ఆ గిడుతూ ఉంటారు. సో అలా పుట్టుట గిట్టుట అనేది జరుగుతుంది ఆత్మలకే అనుకున్నా కూడా నువ్వు శోకించకూడదు అంటున్నాడు. సో నీ నీ పక్షంలో కూడా, ఓకే నా పక్షాన్ని ఒప్పుకోవట్లేదు సరే అలాగే, కానీ అభ్యుపగమ్యం నీ పక్షమే కరెక్ట్ అనుకుందాం ఫర్ ఎ మూమెంట్, అప్పుడు కూడా నువ్వు శోకించకూడదు. ఎందుకంటే చక్కని శ్లోకం చెప్పు. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాత్ అపరిహార్యే అర్థే నత్వం శోచితుం అర్హసి. సో ఈ ఆత్మలన్నీ పుడుతూ ఉంటాయి, గిట్టుతూ ఉంటాయి అనుకున్న పక్షంలో కూడా నువ్వు దుఃఖించకూడదు. ఎందుకు? జాతస్య ధ్రువః మృత్యః, పుట్టిన వానికి మరణము ధ్రువము, నిశ్చయము. అలాగే ధ్రువం మృతస్య ధ్రువం జన్మ, మరణించిన వానికి జన్మ నిశ్చయం. పుట్టాడు అనుకుంటాము, ఇంతలోనే మరణించే టైం వచ్చేస్తుంది. మరణించాడు అనుకుంటాము, మరణించి అక్కడెక్కడో వేరే లోకంలోనో ఎక్కడో ఉండిపోతాడు అనుకుంటూ ఉంటాము. కానీ అలా ఏం ఉండదు. మరణించిన వాడు మళ్ళీ పుడుతూనే ఉంటాడు. మరణించారు అంటే ఏదో కొంత వ్యవధి, కొంతకాలం గ్యాప్ ఉంటుంది. బట్ ఆ గ్యాప్ తాత్కాలికమే. వాళ్ళు ఏమి మరణించిన వాళ్ళు ఏమి పైలోకాలకు వెళ్ళిపోయి అక్కడే ఉండిపోరు. అయిపోయింది అది. వాళ్ళ ఆ లోకంలో ఉండేటటువంటి టైం పీరియడ్ యొక్క క్రెడిట్ పీరియడ్ అయిపోయిన వెంటనే మళ్ళీ భూమిలో ఇక్కడ మళ్ళీ పుట్టవలసిందే. సో పుట్టిన వానికి మరణము తప్పదు, మరణించిన వానికి పుట్టుక తప్పదు. సో అందుకని నీ పక్షంలో కూడా నువ్వు వీళ్ళందరూ పుడుతున్నారు, గిడుతున్నారు అనుకున్నప్పటికీ కూడా నువ్వు దుఃఖించకూడదు అని. ఓకే, నువ్వు నా మాట ఒప్పుకోవట్లేదు కదా, ఆత్మ నిత్యము అన్న మాట ఒప్పుకోవట్లేదు. సరే ఆత్మ నిత్యము కాదయ్యా, ఆత్మలు పుడుతూ ఉంటాయి, గిడుతూ ఉంటాయి అనుకుందాం. అప్పుడు కూడా నువ్వు దుఃఖించకూడదు. ఎందుకు? అపరిహార్యే అర్థే. ఈ ఈ జన్మ మరణముల సైకిల్ ఏదైతే ఉందో దాన్ని ఎవడు మార్చలేడు. అపరిహార్యం, దానికి పరిహార్యము లేదు, దాన్ని నువ్వు చేంజ్ చేయలేవు. అపరిహార్య అర్థే నత్వం శోచితుం అర్హసి. ఈ జన్మ మరణముల సైకిల్కి దాన్ని ఎవడు ఆపలేడు. పుట్టిన తర్వాత మరణించకుండా ఉండుట అనేది ఉండదు. అది మానవుడు ఎంత విశ్వ ప్రయత్నం చేసినా ఏదో ఆ టైం పీరియడ్ ని కొంచెం ఇటు అటు మారుస్తున్నాము అని అనుకుంటారే కానీ ఆ టైం పీరియడ్ ని మార్చడం అయితే శక్యము కాదు. పుట్టినవాడు మరణించవలసిందే. పోనీ సైన్స్ టెక్నాలజీ బాగా అడ్వాన్స్ అయిపోయి ఏదో కొంత టైం పీరియడ్ అందరూ 60 ఏళ్ళు 70 ఏళ్ళు యావరేజ్ కంటే యావరేజ్ 80 ఏళ్ళు 90 ఏళ్ళు అయిపోతుంది అనుకుందాం. అందుకే యావరేజ్ అందరూ 100 ఏళ్ళు బతికేస్తారు అనుకుందాం ఇంకో 100 సంవత్సరాల్లో. అప్పటికీ కూడా ఆ యావరేజ్ ఏజ్ అయిపోయిన తర్వాత మరణించవలసిందే. ఏదో ఒక రోజు మరణించవలసిందే. సో పుట్టిన తర్వాత మరణము లేకుండా ఉంటా అనేది
ఉండదు. ఇది అపరిహార్యము. దిస్ ఈస్ యూ కెనాట్ చేంజ్ దిస్. సో అందుకని యు యాక్సెప్ట్ ఇట్ అంటున్నాడు. చూసారా, యాక్సెప్ట్ చేయడం అనే పాయింట్ ఇక్కడ నుంచి వచ్చింది. అపరిహార్య అర్థే నత్వం శోచితుం అర్హసి. ఏది ఏది మార్చగలమో వాట్ ఎవర్ యూ కెన్ చేంజ్ యూ చేంజ్, వాట్ యూ కెనాట్ చేంజ్ యూ యాక్సెప్ట్. ఓకే, ఇది ఇంతే అని దాన్ని అంగీకరించి అక్కడి నుంచి మనం ఏం చేయగలమో అది చేయడమే. సో అపరిహార్యే అర్థే నత్వం శోచితుం అర్హసి. ఆ యాక్సెప్టెన్స్ అనే పాయింట్ కి మూలం ఈ మాట. ఏది చేంజ్ కాలేదో, వాట్ డస్ నాట్ చేంజ్, యు యాక్సెప్ట్ ఇట్. యు నో దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. ఆ విషయము యొక్క ప్రకృతి, నేచర్ ఇంతే, ఆ స్వభావము ఇంతే అని తెలుసుకోవాలి. తెలుసుకోవడం అంటే దాంతో పూర్తిగా ఏకీభవించి ఓకే ఇది ఇంతే అని తెలుసుకుని అప్పుడు మనం ఏం చేయాలో అది చేయడమే. సో తస్మాత్ అపరిహార్యే అర్థే నత్వం శోచితుం అర్హసి. సో నీ పక్షంలో కూడా ఆత్మలు వీళ్ళందరూ ఈ ఆత్మలు వీళ్ళందరూ కూడా పుడుతున్నారు గిట్టుతున్నారు అని అనుకున్నప్పటికీ కూడా నీవు శోకించుట తగదు. పైగా ఓ మహాబాహో అంటున్నాడు ముందు. మహాబాహో అంటే ఓ చిన్న ఇండైరెక్ట్ గా అతన్ని ప్రొవోక్ చేస్తున్నాడు అనమాట. ఓ మహాబాహో అంటే ఓ కేవలము భుజబలం ఉంటే సరిపోదయ్యా, కొంత బుద్ధి బలాన్ని పెట్టి కూడా ఆలోచించు. కొంచెం బుద్ధి బలం పెట్టి ఆలోచిస్తే తెలుస్తుంది. ఈ పుట్టుట గిట్టుట అనేవి ఇవి అపరిహార్యములు. ఇందులో మనం చేయగలిగింది ఏమీ లేదు. సో అందుకని శోకించుట మానేసి లేచి నుంచుని మన కర్తవ్యము చేయుటయే సరైనటువంటి ఆలోచన. అంతేనే కానీ ఈ పుట్టుట గిట్టుట అనే విషయంలో శోకమును పెట్టుకుని కర్తవ్యమును వదిలేయుట అనేది అంత తెలివైన వాడు చేసే పని కాదు అని చెప్పుట దాని యొక్క అభిప్రాయం. సరే, శంకర్ల భాష్యం చదువుదాము. జాతస్య లబ్ధజన్మనః ధ్రువః అవ్యభిచారీ మృత్యుః మరణం. జాతస్య అంటే పుట్టిన వానికి, లబ్ధజన్మనః జన్మ దొరికిన వానికి, మృత్యుః మరణం, అవ్యభిచారి ధ్రువః అంటే అవ్యభిచారి, దాన్ని అప్పుడు మార్చలేదు. అలాగే ధ్రువం జన్మమృతస్య చ, ఇంకా అక్కడ పదాలకి ముక్క ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది ఏం లేదు. ధ్రువం అంటే చెప్పేశారు అవ్యభిచారి అని, మృతము అంటే మరణం అని కూడా చెప్పేశారు, జన్మ అంటే పుట్టుట అని కూడా చెప్పేశారు. సో ఇంకా అక్కడ మళ్ళీ ముక్క ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది ఏం లేదు. అందుకని ఇంకా దానికి ఏం ఎక్స్ప్లెనేషన్ లేదు. అపరిహార్యః అయం, ఇది పరిహార్యము లేనిది అంటే ఇది మార్పు లేనిది. ఏది మార్పు లేనిది? జన్మ మరణ లక్షణ అర్థః. జన్మ మరణ లక్షణ అర్థః. అక్కడ అపరిహార్యః అర్థః, దాన్ని సప్తమి విభక్తిలో చెప్తున్నారు. సో అపరిహార్యమైనటువంటి ఈ విషయమునందు అని అర్థం. అక్కడ అర్థః అంటే విషయం. ఏ విషయము? జన్మ మరణ లక్షణమైనటువంటి విషయము. ఏ విషయం గురించి మాట్లాడుతున్నారు? జన్మలు మరణములు అనే విషయాన్ని గురించి మాట్లాడుతున్నారు. ఈ జన్మ మరణములు అనే విషయం ఏదైతే ఉందో అది అపరిహార్యం. యస్మాత్ తస్మాత్ అపరిహార్యే అర్థే, ఆ యస్మాత్ తస్మాత్ అపరిహార్యః అర్థః అనే ప్రథమ విభక్తిలో ఉన్న పదములను సప్తమ విభక్తిలోకి మార్చుకోవాలి. మరి శ్లోకంలో సప్తమ విభక్తిలో ఉంది అపరిహార్య అర్థే. ఏ కారణము చేతనైతే ఇవి అపరిహార్యంలో అందువలన అని అర్థం. అందువలన ఈ అపరిహార్యే అర్థే, అందువలన ఈ విషయము ఇట్లుండగా, ఈ జన్మ మరణముల విషయము పరిహార్యము లేనిదై ఉండగా అని అర్థం. అపరిహార్యే అర్థే నత్వం శోచిత్తు అర్హసి. నత్వం శోచితుమర్హసి. జన్మవతః నాశః, నాశవతః జన్మ ఇతి చ, స్వాభావికః చేత్ అపరిహార్యార్థః తస్మిన్ అపరిహార్యే అర్థే
तस्मिन् अपरिहार्ये अर्थे न त्वं శోచితుమర్హసి. न त्वं शोचितुमर्हसि. కొన్ని పుస్తకాల్లో ఈ ఎక్స్ప్లెనేషన్ ఈ విధంగా ప్రచురింపబడి ఉన్నది. సో ఐదర్ అలాగైనా రాసి ఉండాలి శంకర్లు, లేదా ఇలా అయినా రాసి ఉండాలి. రెండిటికి అర్థం ఒకటే. జన్మవత నాశ, పుట్టిన వానికి మరణము. జన్మవత అంటే షష్ఠి ఏకవచనం, పుట్టిన వానికి అని అర్థము. పుట్టుక కలిగిన వానికి నాశము. నాశవత, నాశనము కలిగిన వానికి జన్మ. ఇది స్వాభావికము. అందుకనే అపరిహార్యార్థ. తస్మిన్, అది అలా ఉండంగా, అపరిహార్యే అర్థే అయి ఉండంగా, నత్వం శోచితుమర్హసి, నువ్వు శోకించుట తగదు. అంతే కదా. ఏది మనం చేంజ్ చేయలేమో దాన్ని ఏం చేయాలి? దాన్ని యాక్సెప్ట్ చేయాలి. ఇంకా ఆ విషయంలో శోకము దేనికి? ఆ విషయంలో దుఃఖించుట లేదు. సో ఈ రోజు యుద్ధంలో చనిపోతే రేపు పొద్దున్న ఇంకో కారణం చేత చనిపోతారు, వాళ్ళ టైం వచ్చినప్పుడు చనిపోతారు. సో ఈ విషయంలో మనం శోకించుట ఎందుకు? లేచి మన కర్తవ్యం మనం చేయుటే వివేకమైనటువంటి పని అనే అర్థంలో చెప్తున్నటువంటి వాక్యం. ఇంకొకసారి శ్లోకం చదివేసి ముందుకు వెళ్దాం. జాతస్య హి ధ్రువో మృత్యుః, जातस्य हि ध्रुवो मृत्युः, ధ్రువం జన్మ మృతస్య చ, ध्रुवं जन्म मृतस्य च, తస్మాదపరిహార్యేర్థే तस्मादपरिहार्येऽर्थे నత్వం శోచితుమర్హసి. न त्वं शोचितुमर्हसि. నెక్స్ట్, అవ్యక్తాదీని భూతాని अव्यक्तादीनि भूतानि వ్యక్తమధ్యాని భారత, व्यक्तमध्यानि भारत, అవ్యక్త నిధనాన్యేవ अव्यक्तनिधनान्येव తత్ర కా పరిదేవన. तत्र का परिदेवना. అయితే ఆత్మలు ఆ ఆ పుడుతూ ఉంటాయి, గిట్టుతూ ఉంటాయి అన్నావు. సరే, మరి దేహముల మాట ఏంటి? ఆత్మలు పుడుతున్నాయి, గిడుతున్నాయి. సో ఆత్మ విషయంలో చింతించరాదు. మరి దేహముల విషయంలో చింతించాలా అక్కర్లేదా? దేహముల విషయంలో కూడా చింతించనక్కర్లేదు అని. ఓకే, ఆత్మ పుడుతోంది, గిడుతోంది అనుకుంటే కూడా నువ్వు ఆ విషయంలో చింతించకూడదు. ఎందుకంటే అది అపరిహార్యం. దాన్ని మనం మార్చగలిగింది ఏం లేదు. అది ఈ జగత్తు యొక్క స్వభావము. దాన్ని మనం మార్చగలిగేది ఏం లేదు. సో అందులో ఆ విషయంలో నువ్వు దుఃఖించుట తగదు. సరే, మరి దేహముల విషయంలో ఏం చేయాలి? దేహం విషయంలో కూడా నువ్వు దుఃఖించకూడదు అంటున్నారు. సరే, అవతారిక చదువుదాము. కార్యకరణ సంఘాతాత్మకాన్యపి कार्यकरण संघातात्मकान्यपि భూతాని भूतादि ఉద్దిశ్య శోకః న యుక్తః కర్తుం उद्दिश्य शोकः न युक्तः कर्तुं యతః. అంటే కార్యకరణ సంఘాతాత్మకములైనటువంటి భూతములు అంటే ఈ శరీరములు ఏమిటి? కార్యకరణ సంఘాతము. ఈ దేహము అంటే ఏంటి? కార్యము అంటే దేహము, కరణము అంటే ఇంద్రియము, మనస్సు, బుద్ధి. ఈ కార్యకరణ సంఘాతములైనటువంటి భూతములు అంటే వ్యక్తులు. నేను ఒక పరిచ్ఛిన్నమైన వ్యక్తిని అనే భావం ఎక్కడి నుంచి పుడుతున్నది? దేహము, మనస్సు, ఇంద్రియము, బుద్ధి, వీటితో ఉన్నటువంటి దేహాభిమానము అంటాం. వాటితో ఉన్నటువంటి అభిమానం అనండి, తాదాత్మ్యం అనండి. దాని వలన నేను ఫలానా అనేటటువంటి ఒక ఐడియా ఫార్మ్ అయి కూర్చుంది. దానికే కార్యకరణ సంఘాతము అని పేరు. కార్యము అంటే శరీరము, అంటే ఎఫెక్ట్ ఈస్ ద బాడీ. కరణము అంటే మనస్సు, బుద్ధి, ఇంద్రియము, వాటికి కరణములు అని పేరు. అంతఃకరణములు అంటాం కదా, అక్కడి నుంచి వచ్చిన అంతఃకరణంలో ఏ కరణము, ఇక్కడ కరణము అది. సో కార్యము, కరణము కలిసి ఉంటాయి. అంటే దేహము, మనస్సు, ఇంద్రియము, బుద్ధి, అహంకారము, వీటి యొక్క సంఘాతము. ఈ సంఘాతములు కార్యకరణ సంఘాతాత్మకాని భూతాన్ని ఉద్దిశ్య, వాటి విషయంలో కూడా శోకః న యుక్తః, శోకము యుక్తము కాదు, శోకము కరెక్ట్ కాదు. ఎందుకు? యతః, ఏ కారణం చేత అంటే అవ్యక్తాదీని భూతాన్ని వ్యక్తమధ్యాని భారత, అవ్యక్త నిధాన్యేవ తత్ర కా పరిదేవన. సో అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత అవ్యక్త నిధనాని ఏవ.
నిధనాని ప్లస్ ఏవ నిధనాన్యేవ అయింది. సో అవ్యక్త నిధనాని ఏవ తత్ర కా పరిదేవన. ఒకటే ఒక సంధి ఉంది. అవ్యక్త నిధనాని ప్లస్ ఏవ అవ్యక్త నిధనాన్ని ఏవ. ఏవ అంటే నిశ్చయార్థకం. ఇవన్నీ అవ్యక్తాధీని భూతాన్ని. ఈ భూతములు అంటే ఈ దేహము, మనస్సు, ఇంద్రియము, బుద్ధి అనే సంఘాతము, దానికి భూతము అని పేరు. అక్కడ అలా ఎక్స్ప్లెయిన్ చేశారు పైన. కార్యకరణ సంఘాతాత్మకాని భూతాన్ని అన్నారు. సో అంటే ఆ భూతము అన్న శబ్దమును ఆ విధంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. కార్యకరణ సంఘాతము అంటే దేహము, మనస్సు, ఇంద్రియము, బుద్ధి యొక్క సంఘాతములు ఇవి అవ్యక్తాదీని. ఆది అవ్యక్త ఆదీని. అక్కడ కూడా సంధి ఉందండి. అక్కడ సవర్ణ దీర్ఘ సంధి. అవ్యక్త ఆదీని అంటే ముందులో అవ్యక్తములు, అంటే పుట్టక మునుపు అవ్యక్తములు. అవ్యక్తములు అంటే ఇక్కడ కనబడవు. అక్కడ ముందు శ్లోకంలో అవ్యక్తోయం అని ఆత్మ అవ్యక్తము అని చెప్పారు. ఆ అవ్యక్తం కాదు ఇక్కడ. అక్కడ అవ్యక్తము అంటే నువ్వు అభివ్యక్తము చేయలేనటువంటిది. అంటే మనము నోటితో చెప్పలేము ఇది ఫలానా అని, ఇది ఆత్మ అని. అందుకని అక్కడ అవ్యక్తోయం అని చెప్పారు. ఇక్కడ అవ్యక్తము అంటే కనబడేది. అంటే నీకు కనబడదు. ముందు కనబడని వాటిని అన్మానిఫెస్ట్. ఇక్కడ అవ్యక్తము అంటే అన్మానిఫెస్ట్, కనబడనిది. ముందు పుట్టుక ముందు ఇవి అన్మానిఫెస్ట్, ఇవి కనబడవు. ఓకే. వ్యక్త మధ్య అని మధ్యలో కనిపిస్తాయి కాసేపు. భారత ఓ అర్జునుడ, భూతాన్ని అవ్యక్త ఆదీని. ఈ భూతములు అవ్యక్తము, పుట్టుక ముందు అవ్యక్తములు. వ్యక్త మధ్య అని మధ్యలో కాసేపు కనిపిస్తాయి. తర్వాత అవ్యక్త నిధనాన్ని. నిధనం అయిపోయిన తర్వాత మళ్ళీ అవ్యక్తములు అయిపోతాయి. మరణించిన తర్వాత, శరీరం మరణించిన తర్వాత మళ్ళీ అవ్యక్తములో కలిసిపోతాయి. అందుకని ఈ విషయంలో తత్రక పరిదేవన. ఈ విషయంలో పరిదేవన ఎందుకు? పరిదేవన అంటే దేవులాట అంటాం కదా, దానికే సంస్కృతంలో పరిదేవన అంటే. అంటే ఈ విలాపములు, ఈ గోలంతా ఎందుకు, ఈ శోకము, ఇదంతా ఎందుకు? ఎందుకంటే ఈ భూతములు, ఈ శరీరము, మనస్సు, ఇంద్రియము యొక్క సంఘాతములు ఏవైతే కనిపిస్తున్నాయో ఇవన్నీ కూడా పుట్టుక ముందు అవ్యక్తములు, మరణించిన తర్వాత మళ్ళీ అవ్యక్తములు, మధ్యలో కాసేపు వ్యక్తములు అవుతాయి. సో ఈ విషయంలో పరిదేవన ఎందులకు? ఈ దేవులాట అంటే ఈ విలాపములు ఇవన్నీ ఎందులకు అని. అందుకని అంటే ఏంటి? శోకము యుక్తము కాదు. ఎందుకంటే ఒక పెద్ద టైం స్కేల్ ఆఫ్ సృష్టి యొక్క టైం స్కేల్లో మన 70 ఏళ్ళు 100 ఏళ్ళు ఏమాత్రం చెప్పండి. అసలు ఒక చిన్న సముద్రంలో నీటి బొట్టు ఎంత రిలవెంటో అంత కూడా రిలవెంట్ కాదు. మొన్న మా నాన్నగారు చెప్తున్నారు లెక్క, ఈ డిస్కషన్ వచ్చి, బ్రహ్మ యొక్క వయస్సు 100 సంవత్సరాలు, ఆయన 100 సంవత్సరాలు. ఆయన 100 సంవత్సరాల్లో ఒక పొగలు లెక్క ఏమిటి? 10 మహాయుగాలు ఒక పొగలు. అవునా? 10 మహాయుగాలు అంటే కలియుగము 4,32,000 సంవత్సరాలని లెక్క. కలియుగము ఇంటూ 10 ఈజ్ ఒక మహాయుగము. అంటే 40 లక్షల సంవత్సరాలు ఒక మహాయుగం. అలాంటి 10 మహాయుగాలు ఒక పొగలు బ్రహ్మకు. 10 మహాయుగాలు అంటే 40 లక్షలు ఇంటూ 10 అంటే 400 లక్షల సంవత్సరాలు బ్రహ్మగారికి ఒక పొగలు. సో బ్రహ్మకి 100 సంవత్సరాల ఆయుష్ ఉంది. అంటే ఈ పొగలు రాత్రులు, పొగలు ఇంటూ రాత్రి అంటే 400 లక్షలు పొగలు, 400 లక్షలు రాత్రి అంటే 800 లక్షలు ఒక రోజు ఇంటూ 365 రోజులు ఇంటూ 100 సంవత్సరాలు. మీరు లెక్క కూడా పెట్టలేరు. 800 ఇంటూ 100 లక్షలు ఇంటూ 365 అంటే ఇంకో 100 వేసి దాన్ని 3తో అంటే 24 పక్కన 3 సార్లు 100లతో భాగించి ఇంటూ 10⁻9 చేసి దాని పక్కన 1,00,000 పెట్టాలి. మళ్ళీ ఇంటూ 10⁻5 చేయాలి. అంటే 24 ఇంటూ 10⁻14 రఫ్గా. అది బ్రహ్మగారి వయసు. ఈ సృష్టి యొక్క ఒక సృష్టి యొక్క టైం స్కేల్. అందులో 70 ఏళ్ళు ఎంత చెప్పండి? ఆ 70 ఏళ్ళలో మనకి 70 ఏళ్ళు బాధ ఉండదు. ఆ 70 ఏళ్ళలో కొన్ని సంవత్సరాలు, కొన్ని గంటలో, కొన్ని రోజులు, కొన్ని సంవత్సరాలు, 7 సంవత్సరాలు శని మహాదశ అన్నారు. 7 సంవత్సరాలు శని మహాదశి
7 డివైడెడ్ బై 24 ఇంటూ 10^14. అది మన బాధ యొక్క రిలవెన్స్. అసలు ఏమైనా అర్థం ఉందా? అది మనము మొరబెట్టుకోవడానికి, ఆ భగవంతుడు వినేసి మన మొర తీర్చేస్తాడు అనుకోవడానికి అస్సలు ఏమైనా అర్థం ఉందా? అంటే ఏంటి, భగవంతుడి కాలంలో మన బాధ పోనీ మనకి 50 ఏళ్ళు కష్టం ఉందనుకుందాం జీవితంలో. 50 డివైడెడ్ బై 24 ఇంటూ 10^14. ఎన్ని సున్నాలు? 0.0000 అంటే 14 సున్నాలు పెట్టాలి ముందు. పెట్టి అన్ని అంత పోర్షన్ అని చెప్పాల్సి వస్తుంది డెసిమల్ తర్వాత. అసలు అది ఏమైనా, అసలు భగవంతుడికి ఏమైనా రిలవెంటా మన 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 మొర? చెప్పండి. అసలు రిలవెంటే కాదు ఆయనకి. సో ఇన్ ద టైమ్ స్కేల్ ఆఫ్ ద యూనివర్స్ మన జీవితము అసలు ఇట్స్ సో ఇన్సిగ్నిఫికెంట్. అంటే ఆ వ్యక్త మధ్యాన్ని అన్నది చూసారా, దట్ టైమ్ స్కేల్ ఇస్ సో ఇన్సిగ్నిఫికెంట్. అంత ఇన్సిగ్నిఫికెంట్ టైమ్ స్కేల్ ని పట్టుకుని దాని గురించి మనిషి బాధపడుతూ ఉంటాడు. ఇక్కడ అర్జునుడు అంత ఇన్సిగ్నిఫికెంట్ టైం స్కేల్ కి చెందినటువంటి దేహములను మనసులో పెట్టుకుని, అంటే దేహాభిమానమును మనసులో పెట్టుకుని, ఆ ఇన్సిగ్నిఫికెంట్ టైం స్కేల్ కలిగినటువంటి దేహమును తో తాదాత్మ్యము చెంది, నా స్వరూపము ఎంత ఇన్సిగ్నిఫికెంట్ వస్తువు ఈ సృష్టిలో, ఎంత ఇన్సిగ్నిఫికెంట్ వస్తువు నా స్వరూపము అని మనసులో పెట్టుకున్నాడు అజ్ఞానం. ఆ అజ్ఞానము వలన శోకిస్తున్నాడు. అందుకని శ్రీకృష్ణుడు అలా చెప్తున్నాడు, అవ్యక్తాదీని భూతాన్ని వ్యక్త మధ్యాన్ని భారత అవ్యక్త నిధనాన్యేవ తత్రక పరిదేవన. చూడండి, అంత టైం స్కేల్లో మా నాన్నగారి లెక్క చెప్తుంటే ఆ లెక్క వేస్తే ఎంత వచ్చింది లెక్క. అంత ఇన్సిగ్నిఫికెంట్ టైం స్కేల్ కి చెందినటువంటి దేహమును, ఆ దేహము మనస్సు ఇంద్రియము వాటితో తాదాత్మ్యము, వాటితో అభిమానము పెంచుకుని నేను ఈ దేహము అనేటటువంటి ఐడియాని, అనే బుద్ధి నిశ్చయం మనసులో చేసుకుని, ఆ అజ్ఞానము వలన కలిగిన శోకము, ఆ శోకము వలన కర్తవ్యమును పరిత్యజించుట అనేటటువంటి పరిస్థితికి వస్తున్నది. లేదా భాష్యంలో ముందు ఎక్స్ప్లెయిన్ చేశారు, ఆ అజ్ఞానం వల్ల ఏమవుతుంది, ఐదర్ తను చేయాల్సింది చేయటం మానేసి అనవసరమైన పనులు చేస్తాడు మనిషి, లేదా చేయవలసిన పనే చేస్తాడు కానీ చేయవలసిన పని ఫలము మీద ఆసక్తితో చేస్తాడు. ఎందుకు? ఈ ఇన్సిగ్నిఫికెంట్ టైం పీరియడ్ తో ఉన్న దేహము కష్టపడుతున్నది ఫర్ వాట్ ఎవర్ రీజన్. నాకు ఆరోగ్యం అవ్వచ్చు, అనారోగ్యం అవ్వచ్చు, లేదా నాకు సంబంధించిన వారికి అనారోగ్యం కావచ్చు, లేదా నా టైం బాగోకపోవచ్చు, ఆర్ నాకు సంబంధించిన వాళ్ళు వీళ్ళందరూ నా వాళ్ళు అనుకునే వాళ్ళ టైం బాగోకపోవచ్చు. వాళ్ళ గురించి నేను ఫలము మీద ఆసక్తి పెట్టుకుని ఏదో కర్మ చేస్తాను అనే యాటిట్యూడ్ ఉంటుంది. 2 యాటిట్యూడ్స్ లో పడతాం ఈ దేహాభిమానం పెట్టుకున్న. ఐదర్ చేయవలసిన కర్తవ్యాన్ని వదిలేసి అనవసరమైన పనులు చేస్తాము, లేదా చేయవలసిన పనులే చేస్తాము కానీ ఆ చేయవలసిన పనులు ఫలము మీద ఆసక్తితో చేస్తాము. రెండిటి వల్ల కూడా మిగిలేది టెన్షన్ మనకే అని ముందు చెప్పారు శంకర్లు. 11వ శ్లోకం దగ్గర భాష్యంలో చెప్పారు ఈ విషయం. సో అది తొలగించడానికి చెప్తున్నాడు. ఏమిటి? ఇన్సిగ్నిఫికెంట్ దేహంతో నువ్వు అభిమానం పెట్టుకోవడం ఒకటి, అభిమానం పెట్టుకున్న దేహాన్ని పట్టుకుని నువ్వు శోకించుకోవాలి. తత్రక పరిదేవన. అది శ్లోకం యొక్క భావం. చాలా మంచి, చాలా పవర్ఫుల్ శ్లోకం. ఎంతో మనసుకి బోల్డ్ అంత శక్తినిచ్చే శ్లోకం. చదువుదాం భాష్యము. అవ్యక్తాదీని అవ్యక్తం అదర్శనం అనుపలబ్ధి ఆదిహి ఏషాం భూతానాం. అయితే ఈ భూతములు అంటే ఏంటి? ఆదిహి అనుపలబ్ధి అంటే ముందు, పుట్టుటక ముందు అనుపలబ్ధి లేవు, మీకు అనిపించవు. అవ్యక్తం అదర్శనం. దర్శనం అంటే అనుపలబ్ధి అంటే లేదు, పుట్టుటక ముందు లేదు. నేను ఫలానా అనే, వీడు ఫలానా, నేను ఫలానా అనే ఐడియా ఆ దేహం పుట్టుటకు ముందు లేదు, పుట్టిన తర్వాత వచ్చింది ఆ ఐడియా. ఏషాం భూతానాం. ఈ భూతముల యొక్క ఆదికి ముందు అవ్యక్తం. ఎటువంటివి దానికి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. పుత్రమిత్రాది కార్యకరణ సంఘాతాత్మకానాం. అదే కదా శోకము, పుత్రుడు మిత్రుడు.
ఎట్సెట్రా. పుత్రమిత్రాది కార్యకరణ సంఘాతం అంటే దేహము, మనస్సు, ఇంద్రియం యొక్క సంఘాతములు ఏ రూపంలో ఇవన్నీ నామరూపాలు ఇచ్చాం బట్టి ఏ నామరూపాల్లో ఉన్నాయి ఇవన్నీ పుత్రుడు మిత్రుడు అనే నామరూపంలో ఉన్నాయి. పుత్రుడు అని నామం పెట్టుకుని ఆ రూపానికి పుత్రుడు అని పేరు పెట్టి ఈ పుత్రుడు నావాడు అనేటటువంటి ఒక అటాచ్మెంట్ పెట్టుకుని ఉంటారు. కానీ ఇన్ రియాలిటీ ఇదివరకు కూడా చెప్పుకున్నాం ఈ మాట, పిల్లలు పుట్టారు అంటే మనము జస్ట్ ఫెసిలిటేటర్ మాత్రమే. వీఆర్ ఓన్లీ ఫెసిలిటేటర్, మీడియం ఫర్ దెమ్ టు కమ్ ఇన్ టు దిస్ వరల్డ్. అంతే. దేహాభిమానము కల ఆత్మ మళ్ళీ కొత్త దేహాన్ని పుచ్చుకుంటుంది. ఆ కొత్త దేహాన్ని పుచ్చుకోవడానికి మనము ఒక సాధనము మాత్రమే. అంతేగాని వాళ్ళు నా వాళ్ళు అన్నది అంత కరెక్ట్ ఐడియా కాదు. వాళ్ళ పుట్టిన పిల్లల్ని వాళ్ళ జీవితాన్ని ఫెసిలిటేట్ చేయాలి. అది కర్తవ్యం, అది 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 డ్యూటీ. కన్నాం కాబట్టి వాళ్ళ జీవితాన్ని ఫెసిలిటేట్ చేయాలి, అది డ్యూటీ. కానీ వాళ్ళు నా వాళ్ళు అనే ఐడియా దాన్ని ఏమంటారు, మోహముతో కూడుకున్నటువంటి ఐడియా, రాంగ్, కన్ఫ్యూజ్డ్ ఐడియా అది. అంటే వాళ్ళు నా వాళ్ళు అంటే వాళ్ళు పుట్టడంలో మనం చేసింది ఏముంది? మనం చేసింది చాలా తక్కువ. పుట్టుటకు ముందు వాళ్ళు అవ్యక్తమైన రూపంలో ఉన్నారు, పుట్టారు, కొన్నాళ్ళు ఉంటారు, వాళ్ళ డెస్టినీని బట్టి వాళ్ళ జీవితం నడుస్తుంది. మన జీవితం కూడా మన డెస్టినీని బట్టి ఎలా నడిచిందో వాళ్ళ జీవితం కూడా వాళ్ళ డెస్టినీని బట్టి నడుస్తుంది. సో పుత్రమిత్రాది కార్యకరణ సంఘాతాత్మకానం, అటువంటి విషయంలో ఈ అర్జునుడు శోకిస్తున్నాడు. సో అవి అటువంటి ఈ దేహము మనస్సు యొక్క సంఘాతములు అవ్యక్తాదీని ప్రాక్ ఉత్పత్తే తాని అవ్యక్తాదీని భూతాని ప్రాక్ ఉత్పత్తేః. ఆ భూతములు, ఆ సంఘాతములు ప్రాక్ ఉత్పత్తేః అవ్యక్తాదీని, ఉత్పత్తికి ముందు అవ్యక్తములు. ఉత్పన్నాని చ ప్రాక్ మరణాత్ వ్యక్తమధ్యాని మధ్యలో ఉంటాయి. అంటే ఇప్పుడు ప్రాక్ మరణమునకు ముందు, పుట్టుక తర్వాత. ఉత్పన్నాని చ ప్రాక్ మరణాత్ వ్యక్తమధ్యాని. అవ్యక్త నిధనాన్యేవ పునః అవ్యక్తం అదర్శనం నిధనం మరణం ఏషాం తాని అవ్యక్త నిధనాని. అవ్యక్త నిధనములు అంటే ఏంటి? పునః అవ్యక్తం, నిధనం మరణం, అదర్శనం అంటే మరణించిన తర్వాత మళ్ళీ కనపడకుండా పోతాయి, అందుకుని అవ్యక్త నిధనములు. మరణాత్ ఊర్ధ్వం అవ్యక్తామేవ ప్రతిపద్యంతే ఇత్యర్థః. అక్కడ అవ్యక్త నిధనాన్యేవ అని కూడా ఉంది. ఏవా అంటే అది అపరిహార్యము, అది నిశ్చయము అనే అర్థంలో చెప్తున్నారు. సో మరణాత్ ఊర్ధ్వం, మరణించిన తర్వాత అవ్యక్తతామేవ, అవ్యక్తములే అయి ఉంటాయి. అవ్యక్తములే అని నిర్ధారణ, నిశ్చయము అయి ఉంటాయి అని. అవ్యక్తతామేవ ప్రతిపద్యంతే, ఆ ఏవ శబ్దమునకు సిగ్నిఫికెన్స్ అది అని చెప్తున్నారు. తథాచ ఉక్తం అదర్శనాదాపతితః పునశ్చ ఆదర్శనం గతః నాసౌ తవ నతస్య త్వం వృథా కా పరిదేవన. మహాభారతంలో స్త్రీ పర్వంలో కూడా ఇదే శ్లోకం ఉన్నది. అదర్శనాత్ ఆపతితః, అదర్శనము నుండి పుట్టాడు అకస్మాత్తుగా. ఆపతితః అంటే అకస్మాత్తుగా వచ్చాడు అని, అకస్మాత్తుగా పుట్టాడు. అదర్శనము నుండి అంటే అవ్యక్తము నుండి అకస్మాత్తుగా పుట్టాడు. పునశ్చ అదర్శనం గతః, అయిపోయిన తర్వాత ఈ జీవితకాలం అయిపోయాక పునః మళ్ళీ అదర్శనం గతః, మళ్ళీ అవ్యక్తం అయిపోతాడు. నా అసౌ తవ, ఇతడు నీవాడు కాదు. నా తస్యత్వం, నీవు అతనికి వాడివి కాదు. అతడు నీవాడు కాదు, నీవు అతని వాడివి కాదు. శంకర్లు కూడా వాక్యం ఉంది కదా, కాతే
కస్తే పుత్ర కాతే కాంత అని అని వస్తుంది పద్యంలో. ఎవడు నీ పుత్రుడు, ఎవడు నీ భార్య అంటున్నారు. అంటే ఈ పుత్రుడు భార్య అనే ఈ రిలేషన్షిప్ పెట్టుకున్న నామరూపములు మన మనస్సులో ఉన్నవే, కానీ అవి యథార్థములు కాదు. యథార్థములుగా అందరూ ఆ పరమాత్మ స్వరూపమే అని అక్కడ అర్థం. సో ఇక్కడ కూడా అదే చెప్తున్నారు. తవ నా అసౌ, అతడు అసౌ నా తవ, అతడు నీవాడు కాదు. నా తస్యత్వం, అతని వాడవు నీవు కాదు. వృథా కా పరిదేవన, ఈ పరిదేవన వృథా అని మహాభారతంలో స్త్రీ పర్వంలో ఇదే శ్లోకం ఉంది అని అక్కడి నుంచి మహాభారతం నుంచి శ్లోకం కోట్ చేస్తున్నారు. తత్ర కా పరిదేవన, తత్ర కా పరిదేవన, కో వా ప్రలాపః, కో వా ప్రలాపః. పరిదేవన అంటే ప్రలాప అని అర్థం సంస్కృతంలో. తెలుగులో చెప్పాలంటే దేవుడు పాటు అని చెప్పుకోవచ్చు. అదృష్ట అదృష్ట దృష్ట నష్ట భ్రాంతి భూతేషు, అదృష్ట దృష్ట నష్ట భ్రాంతి భూతేషు, భూతేషు ఇత్యర్థః. భూతేషు ఇత్యర్థః. ఈ భూతములు అవ్యక్తాదీని, వ్యక్త మధ్యాన్ని, అవ్యక్త నిధనాన్ని, దాన్నే వేరే పదాల్లో చెప్తున్నారు. అదృష్టము, ముందు అదృష్టములు అంటే, అదృష్టము అంటే కనిపించినది, ముందు కనిపించవు. దృష్ట కాసేపు కనిపిస్తాయి, తర్వాత నష్ట, తర్వాత మళ్ళీ నశించిపోతాయి. ఈ అదృష్ట దృష్ట నష్ట భ్రాంతి, ఇది ఒక భ్రాంతి. ఈ ఈ ఈ పుట్టుట, ఉండుట, మరణించుట అనేది అలా కనిపిస్తూ ఉంటుంది. అది ఒక భ్రాంతి. పైగా ఆ భ్రాంతిలో మళ్ళీ దాంతో వ్యామోహం ఒకటి, ఈ దేహము నాది, ఈ ఫలానా దేహములు నా వాళ్ళు అనేటటువంటి ఒక మోహము. సో అందుకని అదృష్ట దృష్ట నష్ట భ్రాంతి భూతేషు భూతేషు ఇత్యర్థః. ఈ ఈ అంటే ఈ దేహము మనస్సు ఇంద్రియములు అనే సంకాతముల విషయంలో పరిదేవన ఎందులకు, పరిదేవన తగదు అని శ్రీకృష్ణుని అభిప్రాయం. చదువుదాం ఇంకొకసారి. అవ్యక్తాదీని భూతాని, అవ్యక్తాదీని భూతాని, వ్యక్త మధ్యాని భారత, వ్యక్త మధ్యాని భారత, అవ్యక్త నిధనాన్యేవ, అవ్యక్త నిధనాన్యేవ, తత్ర కా పరిదేవన, తత్ర కా పరిదేవన. ఏదైనా ఒకటి మర్చిపోయా. కరెక్ట్, ఇక్కడ శ్లోకం 29వ శ్లోకము. ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం, ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం, కశ్చిదేనం, ఆశ్చర్యవత్ వదతి తథైవ చాన్యః, ఆశ్చర్యవద్ వదతి తథైవ చాన్యః, ఆశ్చర్యవచ్చైనమన్యః శృణోతి, ఆశ్చర్యవత్ చ ఏనం, ఆశ్చర్యవచ్చైనం అన్యః శృణోతి, ఆశ్చర్యవచ్చైనం అన్యః శృణోతి, శ్రుత్వాప్యేనం వేదన చైవ కశ్చిత్, శ్రుత్వాప్యేనం వేదన చైవ కశ్చిత్. సో అయితే ఈ ఆత్మ దుర్విజ్ఞేయము. ఓకే, అవతారికి చదివి ఆపుదాము. దుర్విజ్ఞేయ అయం ప్రకృతః ఆత్మ, దుర్విజ్ఞేయః అయం ప్రకృతః ఆత్మ. అంటే ఇప్పుడు ఇక్కడ ఆత్మ ప్రకరణం నడుస్తోంది కదా, ఫైనల్ 2 శ్లోకాలు ఉన్నాయి ఆత్మ ప్రకరణం. ఇక్కడ చర్చింపబడుతున్నటువంటి ఆత్మ స్వరూపము దుర్విజ్ఞేయము. అది ఆల్రెడీ చూసాం, అంటే తెలుసుకున్నట్టుకు కష్టం. కిం త్వామేవ ఏకం ఏకం ఉపాలభే సాధారణే భ్రాంతి నిమిత్తే, ఉపాలభే సాధారణే భ్రాంతి నిమిత్తే. సాధారణే భ్రాంతి నిమిత్తే ఉపాలభే అంటే అందరికీ కూడా ఇది దుర్విజ్ఞేయమే. ఇది సాధారణము. ఈ కష్టము భ్రాంతి నిమిత్తము. అంటే ఎందుకు దుర్విజ్ఞేయము అంటే అజ్ఞాన నిమిత్తము. భ్రాంతి వలన ఇది అందరికీ దుర్విజ్ఞేయమే. అది అలా ఉండంగా కిం త్వామేవ ఏకం, నువ్వు ఒక్కడవే ఇక్కడ నాకు అర్థం కావట్లేదు అనుకోక్కర్లేదు, చాలా మందికి అర్థం కాదు అని చెప్తున్నాడు. కిం త్వామేవ ఏకం, నీకొక్కడికే కష్టం కాదు ఇది. ఉపాలభే సాధారణే భ్రాంతి నిమిత్తే, ఈ భ్రాంతి నిమిత్తము ఇది అందరికీ కూడా సర్వసాధారణంగా ఉండే కష్టమే ఆత్మ విషయాన్ని అర్థం చేసుకోవడం. అందుకని నీ ఒక్కడివే ఏదో నాకు అర్థం కావట్లేదు అని బాధపడక్కర్లేదు. కిం త్వామేవ ఏకం అని
అని చెప్పి కథం దుర్విజ్ఞేయ అయమాత్మ ఇది కథం దుర్విజ్ఞేయః అయం ఆత్మ ఇతి అని ఆహా ఆహా ఏ విధముగా ఆత్మ దుర్విజ్ఞేయము అని చెప్తున్నారు ఇంకొకసారి. ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిత్ ఏనం, కశ్చిత్ ఏనం, ఏనం ఈ ఆత్మను కశ్చిత్ ఎవడో ఒకడు ఆశ్చర్యవత్ పశ్యతి ఆశ్చర్యముగా చూస్తాడు. అంటే ఆ ఆత్మను తెలుసుకుని ఆశ్చర్యపోతాడు. ఆత్మస్వరూపం అర్థమైంది అనుకోండి, ఓహో ఇదా నా స్వరూపము అని ఆశ్చర్యం కలుగుతుంది. ఆశ్చర్యవత్ వదతి తథైవ చ అన్యః, ఇంకొకడు ఆశ్చర్యముగా దీని గురించి మాట్లాడతాడు, ఆశ్చర్యపోయి మాట్లాడతాడు. వండర్, గురువు గారు కూడా అంటారు కదా, వండర్ ద హోల్ జర్నీ ఈస్ ఫ్రమ్ క్వశ్చన్ టు వండర్. ప్రశ్నలు, నాకెందుకు జరుగుతోంది ఇలాగా అనే ప్రశ్న నుంచి ఓహో ఇలా కూడా జరగచ్చా అనేటటువంటి ఆశ్చర్యం. సో ఆశ్చర్యవత్ వదతి తథైవ చ అన్యః, ఆశ్చర్యవచ్చ ఏనం అన్యః శృణోతి, ఇంకొకడు విని ఆశ్చర్యపోతాడు. ఓకే, శృత్వాపి ఏనం వేదన చైవ కశ్చిత్, విన్నా కూడా ఇది ఎవడికో కానీ అర్థం కాదు. అక్కడ కశ్చిత్ అంటే ఏ వేలల్లోనో లక్షల్లోనో ఒకటికి అర్థం అవుతుంది అంటారు. శృత్వాప్యేనం వేదన చైవ కశ్చిత్. దీనికి భాష్యము మళ్ళీ గురువారం నాడు చదివినప్పుడు చదువుదాం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. Any questions?